రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ విజింజమ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇది తిరువనంతపురం కేరళలో లొకేట్ అయి ఉంది. ఈ పోర్ట్ని ఎవరు డెవలప్ చేస్తారు? అదానీ గ్రూప్ కేరళ గవర్నమెంట్ పార్ట్నర్షిప్తో పీపీపీ మోడ్లో డెవలప్ చేసింది. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటి? కార్గోని ఒక షిప్ నుంచి ఇంకొక షిప్కి ట్రాన్స్మిట్ చేయడాన్ని ట్రాన్స్షిప్మెంట్ అంటాం. యాక్చువల్గా ఇండియా 75% కార్గో ట్రాన్స్షిప్మెంట్ అనేది ఫారెన్ పోర్ట్స్ లైక్ కొలంబో, సింగపూర్ సీ రూట్స్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల డిలే అనేది ట్రాన్స్షిప్మెంట్లో ఎక్కువగా అవుతూ ఉండేది. అండ్ ఫారెన్ రిజర్వ్స్ అవుట్ఫ్లో కూడా ఎక్కువగా ఉండేది. ఇన్ కేస్ ఈ పోర్ట్ అనేది ఆపరేషన్లోకి వచ్చినట్లయితే కార్గోని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ దాదాపుగా $220 మిలియన్ రెవెన్యూని కూడా సేవ్ చేయొచ్చు. ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే ఈ పోర్ట్ అనేది సౌత్ ఇండియన్ టిప్లో లొకేట్ అయి ఉండడం వల్ల ఏవైతే ఇంటర్నేషనల్ సీ రూట్స్ ఉన్నాయో అవి బిజియెస్ట్ సీ రూట్స్ లైక్ పెర్షియన్ గల్ఫ్, యూరోప్, ఏషియా ఇలా కంట్రీస్కి కనెక్ట్ అయ్యే ఏరియాకి ఈ పోర్ట్ అనేది జస్ట్ 10 నాటికల్ మైల్స్ డిస్టెన్స్లో మాత్రమే లొకేట్ అయి ఉంది. సో కార్గో ట్రాన్స్షిప్మెంట్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఈ పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే ఇది ఇండియాలోనే ఫస్ట్ సెమీ ఆటోమేటెడ్ పోర్ట్. ఇందులో AI డ్రివన్ కంట్రోల్ రూమ్ అనేది ఎక్విప్ అయి ఉంది. అండ్ ఫస్ట్ ఇండిజినస్ వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. షిప్స్ యొక్క టర్న్ అరౌండ్ టైం అనేది తగ్గుతుంది.